చిన్న ట్రే ఇవ్వవా, ట్రేలో పెడతాను. సో క్విక్గా గార్డెన్ బెడ్ అప్డేట్ ఇచ్చేసేద్దామని. సో ఈ రాడ్లు కొన్నాము, ఫెన్స్కి. ఫ్లవర్స్ ఉన్నాయి, టమాటాలు వస్తున్నాయి చిన్న. ఫస్ట్ టమాటాస్ ఆఫ్ ద సీజన్. యా, ఐ థింక్ ఇట్స్ గుడ్. ఇది డోర్, ఇది డోర్. ఇది సో ఇది గుమ్మడి తీగ. ఇది అప్పుడే ఫ్లవర్స్ వస్తున్నాయి ఈ గుమ్మడికి చిన్న. కలుపు మొక్కలు కదా, నేనే తీద్దాం అనుకుంటా ఉన్నాను. సరే, మాకు 2 డేస్గా బాగా కోల్డ్గా ఉంది, 15 degrees Celsius ఉంది. అది కోల్డ్ షాక్ ఏమో తెలియట్లేదు. దానికి తగిలిస్తాం. 16 Celsius ఉన్నింది. ఈ రోజు నుంచి బాగుంది. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినలాస్. సో థంబ్నెయిల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, ఇది రిగార్డింగ్ మా గార్డెన్ బెడ్ అప్డేట్ అని. ఎక్కడ చిన్న? సారీ, దిగిన. కలుపు మొక్కలు కదా, నేనే తీద్దాం అనుకుంటా ఉన్నాను. సరే, ఒకరోజు ఎత్తుకుంటాం కదా అని. 8 minutes కమింగ్. ఓకే, కొన్ని వచ్చాయి, కొన్ని ఇంకా రాలా సీడ్స్. ఐ మీన్ మనం సీడ్స్ వేసాం కదా, సాప్లింగ్స్ కాకుండా. సాప్లింగ్స్ బాగానే వచ్చాయి, సీడ్లింగ్స్ సాప్లింగ్స్ అంటారు కదా. ఇవి మనము సీడ్ ట్రేలో పెంచి మళ్ళీ కదా నాటాము. ఇవి బాగానే వచ్చి బెండకాయ మొక్కలండి. ఇవి ఇంత పెరిగాయి అన్నమాట. కరెక్ట్గా 1 month బ్యాక్ కదా మనం గార్డెన్ అప్డేట్ వీడియో చేసింది. 1 month అయింది నాటి కూడా. మాకు మధ్యలో చాలా కోల్డ్గా ఉన్నింది వెదరు. యాక్చువల్లీ నిన్న కాక మొన్న కూడా 16 Celsius ఉన్నింది. ఈ రోజు నుంచి బాగుంది. సో అవి మళ్ళీ ఈ రోలో అంతా విత్తనాలు నాటాం కదా. బెండకాయ, అది చిక్కుడుకాయ, అది కాదు, ఇది బెండకాయ వచ్చింది. ఇంత వచ్చిందన్నమాట సీడ్లింగ్. ఇక్కడ కూడా నాటాము, ఇక్కడ రాలేదు ఇంకా ఎందుకో మరి బెండకాయ. అక్కడ ఒకటి ఉందా అనుకుంటా, నువ్వు కూర్చొని వేస్తావా ఏంటి? ఒకటే ఉందా? ఇక్కడ కూడా నాటాము, రాలా ఇంకా. ఎందుకు రాలేదు? ఎందుకు రాలే చెప్పు. టెంపరేచర్ తక్కువ ఉంది కదా, ఈ చెట్టు వచ్చింది కదా, ఇది చల్లని చెప్పి ఆ విత్తనాలకు చెప్పింది, అందుకని అవి లోపలే ఉండిపోయింది. ఇది అసలు కుళ్ళు జోక్ అంటే కుళ్ళు జోక్. ఇది గోరు చిక్కుడుగాయ అనుకుంటా ఇది. సో ఇది పందిరి చిక్కుడుగాయ ఒకటి వచ్చింది. మీరు లాస్ట్ వీడియో చూస్తుంటే గుర్తుపట్టు ఉంటారు మీరు. సో ఇది గుమ్మడి తీగ. ఇది అప్పుడే ఫ్లవర్స్ వస్తున్నాయి ఈ గుమ్మడికి చిన్న. ఇదే ఫస్ట్ టైం మేము గుమ్మడికాయ వేయడము. అండ్ ఇది గోంగూర ఇలా ఉంది, పచ్చ గోంగూర అనుకుంటా. అది ఎర్ర గోంగూర. నీళ్ళు పట్టాలి చిన్న, వాడిపోయింది బాగా. సో కలుపు మొక్కలు తీస్తున్నారు మా ఆయన. ఇక్కడ కూడా ఉంది చిన్న దోడ. ఇదేం చెట్టు? పిచ్చి మొక్క ఏమో, దోసకాయ అనుకుంటున్నాం మనం. దోది కూడా ఉన్నాయి. నేను పెట్టట్లేదు, ఎందుకోవచ్చు. పుదీనా కొన్ని కలుపు మొక్కలు ఉన్నాయి, అవి కట్టర్తో కట్ చేద్దాము అని. ఇవి పెద్ద పెద్ద కలుపు మొక్కలు లాగా ఉన్నాయి అవి. సో ఫెన్స్కి అటు సైడ్ ఇటు సైడ్ ఉండిపోయాయి. సో కట్టర్తో ఈజీగా కట్ చేసి తీసేస్తున్నాము. చుట్టూ పిచ్చి మొక్కలన్నీ వచ్చేసాయి గార్డెన్ బెడ్ చుట్టూ. ఇవి గడ్డి కదా, ఇవి దీనికి కదా మందు కొట్టేద్దాం. ఓకే, సో ఈ రాడ్లు కొన్నాము, ఫెన్స్కి సపోర్ట్గా పెడదాము అని. మాది గార్డెన్ బెడ్ ఫెన్స్ ఉంది కదా, లూజ్గా ఉంది, అది లూజ్ అయింది ఓవర్ ద టైము. సో వాటికి సపోర్టివ్గా ఈ రాడ్లు పెడదామని.
సో ఇట్లా ఇటు సైడు 2 ఆ లెక్కనైతే 6 కావాలనుకుంటా. ఇక్కడ 2, అక్కడ 2, ఇటు సైడ్ 1, అటు సైడ్ 1. 2 పెట్టు. కాలు ఇటు సైడు ఇది ఒక చెక్కలాగా పెట్టాం కదా, ఇలాగే ఇంకో చెక్క పెట్టేద్దాం అటు సైడు రాడ్లు పెట్టి. యా యా ఇంకా దింపాలేమో మరి. చాలు. అక్కడ 1 అండ్ దెన్ ఇక్కడ 1 పెట్టేస్తే కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. వెనకాల సైడ్ కొడతావా, ఇన్సైడ్ కొడతావా? ఇన్సైడ్ కొడితే తగులుతుంది. కొట్టాలి, కొట్టి నట్టు దానికి తగిలిస్తాం. అంటే ఇట్లా లూజ్గానే ఉంటుంది కదా, టైట్ అవుతుంది. ఈ పక్క లాగదాం. ఇట్లా పుల్ చేద్దామన్నా. ఓకే, ఇటు సైడ్కి లాగుతున్నావా నువ్వు? లాగి అటు ఉండేది అటు సైడే కదా. యా యువర్ రైట్. అంతే, మాటిచ్చి ఉండేది ఇట్లా తీసేస్తున్నా. కింద కూడా లాగాలనుకుంటా. ఓకే, కింద మాటిచ్చిందాము. ఓకే, యా ఓకే దన్నా. ఇక్కడ కూడా మాటిచ్చేస్తున్నాను నేనైతే ఇలాగా ఇటు సైడ్. యా పెట్టేశాను ఇక్కడ. యా 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 సో ఇక్కడ ఇలాగ పెట్టేసాను, టైట్గా ఉంటుందని. ఇంకా ఇటు సైడ్ చెక్కలు కొట్టేద్దాం మనము. ఇటు సైడ్ అటు సైడ్ నిలవు, అంటే కొత్త రాడ్లు తెచ్చే వరకు. ఇప్పుడు మన దగ్గర 5 ఉన్నాయా 4 ఉన్నాయా? బాగుంది. యా ఎగ్జాక్ట్లీ. సో బయట ఇక్కడి నుంచి కొడతావా? పై దానికి మాట ఇచ్చింది, టైట్గా ఉంటుంది అది. గుడ్. ఇక్కడ 1 కొడితే ఐ థింక్ ఇట్స్ గుడ్. అంతే. యా పెడతా, ఇది పై దానికి పెడతాం. యా గుడ్, ఐ థింక్ ఇట్స్ గుడ్. ఇప్పుడు చూడు, ఇలా పెడితే ఉండట్లేదు. పై గుడ్, పర్ఫెక్ట్. యా టైట్ ఉంది. ఇప్పుడు అటు సైడ్ 1 కొడతాం అంతే కదా. లూజ్గా ఉంది, టైట్ చేస్తున్నాము. పై దానికి చెట్టుని చెప్తాను. యా యా ఐ థింక్ ఇట్స్ గుడ్. ఇది డోర్. ఇది డోర్. ఇది అక్కడ 1 కొట్టేస్తే ఐ థింక్ వీఆర్ గుడ్. ఇంకా 1 తెచ్చి అది అక్కడ కొట్టేస్తే కొంచెం టైట్గా ఉంటుంది ఫెన్స్. ఓకే, సో ఇది ఇలా పెట్టి మేము డోర్ లాగా పెడుతున్నాము. సో నేను వాటరింగ్ స్టార్ట్ చేశాను అనమాట మొక్కలకి. మా వారు ఏంటంటే అటు సైడు పెద్ద కలుపు మొక్కలు ఉంటే వాటికి వీడ్ కిల్లర్ కొడుతున్నారు. మొక్కలు చిన్నగా ఉండేటప్పుడు అయితే కిడ్స్కి ఇవ్వనండి వాటరింగ్ చేయమని, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఫోర్స్ పెట్టేస్తారు తెలియకుండానే. సీడ్లింగ్స్ కష్టం కదా, అందుకే కొంచెం పెద్ద అయ్యాక అప్పుడు ఇస్తాను కిడ్స్కి వాటరింగ్కి. సో క్విక్గా గార్డెన్ బెడ్ అప్డేట్ ఇచ్చేసేద్దామని. సో బీరకాయ ఆ స్టేజ్లో ఉంది, బాగా వస్తుంది. ఇది ఏ మొక్క తెలీదు, దోసకాయ అనుకుంటున్నాము, ఎందుకంటే
ఇక్కడ విత్తనం వేయలేదు మేము, లాస్ట్ ఇయర్ వస్తుంది ఇది అండ్ ఆల్సో ఇది వేసింది రావట్లేదు. సో ఇది సొరకాయ అన్నమాట. సొరకాయ ఇంత అయింది ఆఫ్టర్ 1 month. ఇవి గోంగూర, ఇక్కడ విత్తనం ఇంకా రాలేదు. విత్తనాలు ఇవి మేము సాప్లింగ్స్ సీడ్స్ నుంచి చేసాము చూడండి, సీడింగ్ ట్రే నుంచి వేసిన మొక్కలు ఇవి, అందుకే ఉన్నాయి. మధ్యలో విత్తనాలు రాలేదు. ఇది బెండకాయ విత్తనాల నుంచి ఇవి ఎన్ని సాప్లింగ్స్, ఇవన్నీ బెండకాయ సాప్లింగ్స్. ఇక్కడ చూస్తున్నారా బెండకాయ ఫ్లవర్స్ వస్తున్నాయి. మొక్క చిన్నదిగా ఉంది అయినా కూడా అప్పుడే ఫ్లవర్స్ వస్తున్నాయి. సేమ్ వీటితో కూడా అంతే. ఓకే, ఇది చిక్కుడుకాయ. సో ఇది టమాటా మొక్క, ఇంత పెద్దది పెరిగింది. జూమ్ అవుట్ చేసి చూపిస్తున్నా, బాగా జైగాంటిక్గా పెరిగాయి. ఫ్లవర్స్ ఉన్నాయి, టమాటాలు వస్తున్నాయి చిన్న. ఫస్ట్ టమాటాస్ ఆఫ్ ద సీజన్. సో ఫస్ట్ టమాటాలు గుడ్. అది ఇంకో టమాటా మొక్క, దాంట్లో వస్తున్నాయో లేదో చూద్దాం. టమాటాలు ఓన్లీ ఫ్లవర్సే ఉన్నాయి, ఇంకా టమాటాలు లేవు. ఓకే, ఇవి ఈ 2 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ టమాటా మొక్కలు. దీంట్లో అయితే వచ్చేస్తున్నాయి ఆల్రెడీ, అందులో రాలేదు. సో ఇవి ఈ 3 వంకాయ మొక్కలు కదా, ఫ్లవర్స్ ఉన్నాయి. ఇది చూసారా ఎలాగా వాడిపోయిందో. మాకు 2 daysగా బాగా కోల్డ్గా ఉంది, 15 degrees Celsius ఉంది. అది కోల్డ్ షాక్ ఏమో తెలియట్లేదు, ఎందుకంటే బాగా వాటరింగ్ చేస్తున్నాం. ఫ్లవర్స్ ఉన్నాయి కానీ ఇంకా వంకాయలు రాలేదు. మేబీ పాలినేషన్ అయ్యి ఉంటే ఇంకా నెక్స్ట్ డేస్లో వస్తాయి. ఇంకా ఇది క్యాప్సికమ్ కూడా ఫ్లవర్స్ ఉన్నాయి. ఏమన్నా ఉన్నాయేమో చూద్దాం ఉండండి. ఇక్కడ వస్తుంది ఒకటి. సో ఒక క్యాప్సికమ్ వస్తుంది, 1 or 2 వస్తున్నాయి యాక్చువల్లీ. ఇంకా ఫ్లవర్స్ ఉన్నాయి, చాలానే వస్తాయి. సో చిల్లీస్ ఇవి. చిల్లీస్ ఉన్నాయి చిన్న, కోసేస్తున్నా. చాలా ఉన్నాయి, కోసేస్తున్నా నేను. సో ఫస్ట్ హార్వెస్ట్ ఆఫ్ ద సీజన్ ఇవి. ఇంకా ఇక్కడ కూడా ఉంది ఒకటి చిన్న. ట్రే ఇవ్వవా, ట్రేలో పెడతాను. సో ఇంకా పిందెలు ఉన్నాయి, చాలా చిన్నవి ఉన్నాయి. ఆల్సో ఫ్లవర్స్ ఉన్నాయి చాలానే. ఒకటి రాలిపోయింది. చూసారా, పిందెలు కూడా ఉన్నాయి ఇంకా. సో ఇది ఇంకొక మిర్చి చెట్టు. సో దీంట్లో కూడా బాగానే ఉన్నాయి. ఇదొక వెరైటీ, అదొక వెరైటీ. ఇది చూసారు, అప్రైట్ వచ్చాయి ఇవి. చూస్తున్నారు, చిల్లీస్ అంతా అప్రైట్ రివర్స్లో ఉన్నాయి. హ్యాంగింగ్ ఉంటాయి కదా మామూలుగా, ఇవి అప్రైట్ పొజిషన్లో ఉన్నాయి. ఓకే, చాలానే ఉన్నాయి. ఓకే, ఓ మై గాడ్, చాలా కష్టంగా ఉంది ఇది. అమ్మో, ఎంత పెద్ద చిల్లి చూడండి ఇది. ఇంకా పిందెలు చాలానే ఉన్నాయి, కొయ్యట్లేదు అవి. ఇది ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, చాలానే ఉన్నాయి పిందెలు, కొయ్యట్లేదు. సో ప్రస్తుతానికి ఇవే అన్నమాట మా హార్వెస్ట్. ఫస్ట్ హార్వెస్ట్ చిల్లీస్ వచ్చాయి. వంకాయలు కూడా సూన్ రావచ్చు అనుకుంటున్నాను. ఆల్సో టమాటాలు, అఫ్కోర్స్ పుదీనా అని చెప్పాలనుకుంటాం. అది ఫస్ట్ హార్వెస్ట్. చిల్లీస్ కన్నా ముందు పుదీనా వచ్చింది కదా. అండ్ నెక్స్ట్ బచ్చలు కూడా వస్తుంది, పెరుగుతోంది బాగానే బచ్చల చెట్టు. సో ఇంకొక 3-4 రోజులు పోతే సిగ్నిఫికెంట్గా ఉంటుంది కోసుకోవడానికి. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను, హెల్ప్ఫుల్ అనుకుంటాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్.